కిద్రోను వాగు. దావీదు కిద్రోను వాగు ఎందుకు దాటాడు అంటే తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి కిద్రోను వాగు దాటాడు. యేసుప్రభువారు ఎందుకు కిద్రోను వాగు దాటాడు అంటే సర్వమానవాళి యొక్క ప్రాణాలు కాపాడేదాని కొరకే. అంటే నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్య జీవంలోనికి ప్రవేశింపజేసేదాని కొరకే యేసుప్రభువారు కిద్రోను వాగు దాటారు. ఆయన కిద్రోను వాగు దాటి మానవుల యొక్క ప్రతి పాపాన్ని తాను భరించి పాపముగా చేయబడి పాప శరీరాకారముతో ఆయన మానవుని యొక్క శిక్ష అంతటినీ భరించాడు. ఎలా భరించాడు అంటే మనం చూస్తూ వచ్చాం. ఆయన వీపు నాగటి చాళ్ల వలె దున్నబడింది, కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఆయన చెమట నేలను పడుతున్న రక్త బిందువలే ఆయన అంతగా వేదన పడ్డాడు. అయినప్పటికీ ఆయన పలికిన మాట ఏంటంటే నీ చిత్తమే నెరవేర్చబడును గాక. అంతగా ఆ ప్రభువారు మానవుల యొక్క పాపాన్ని భరించి మానవునికి కల్వరి శిలువలో మనం ఒక చక్కని మాట విన్నాం. సింహాసనం ఎక్కడ, శిలువ ఎక్కడ కదండి. సింహాసనం ఎక్కడ, శిలువ ఎక్కడ. సింహాసనం సౌకర్యవంతమైనది, శిలువ శాపగ్రస్తమైనది. అట్టి శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని మనకు బదులుగా ఆయన పొందాడు. ఆ కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తాన్ని కార్చి ఎందుకు కార్చాడు అంటే మనం ఇక్కడ చదువుతూ వచ్చాం. 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. కాబట్టి ఎందుకు ఆయన కల్వరి శిలువలో సౌకర్యవంతమైన స్థితి నుండి ఆ సింహాసనం నుండి శిలువకు దిగి వచ్చాడు అంటే శాపగ్రస్తమైన ఆ మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. కారణం ఏంటిదంటే ప్రభువుకి నీ ఎడల నా ఎడల ఉన్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ ప్రేమ, మహోన్నతమైన ప్రేమ. ఆ ప్రేమను బట్టే ఆ కల్వరి శిలువలో తాను పంచగాయాలు పొంది 3 మేకులతో కల్వరి శిలువకు అప్పగించుకొని కొట్టబడి కదా. మనం చూసాం, ఒకడు అంటాడు 3 మేకులతో పీక్కోలేనివాడు అని. 3 మేకులు పీక్కోలేడనని ఇతడంటం కాదు, ఈ బుద్ధిహీనుడు అంటం కాదు. ఆ రోజు సిలువేసినప్పుడే అక్కడ ఉన్నటువంటి వారు అన్నారు. చూడండి, లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త మనం చూస్తాం ఆ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనం. అక్కడ మనం ప్రజలు నిలువబడి చూచుండ్రి, అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకునే క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఈనాడు ఇతడంటం కాదు, ఆనాడు వాళ్ళే అన్నారు, సిలువేసిన వాళ్ళే అన్నారు, నిన్ను రక్షించుకో, మేము నమ్ముతామని కదా అండి. అయినప్పటికీ ఒకవేళ ఆయన రోషపడి సిలువ దిగితే ఈ మానవాళికి రక్షణ అనేది లభించేటటువంటిది కాదు. ఆ కారణం చేత
ఎంత అవమానమైనా, ఎంత శ్రమైనా, ఎంత వేదనైనా, ఎంతటి కన్నీరైనా, చివరికి తన శరీరంలో ఉన్నటువంటి రక్తము నీరంతా కార్చబడినప్పటికీ కూడా మరణము వరకు సహించి, ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినాన్న పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఏకైక వ్యక్తి. ఆ కారణం చేతనే ఈ మానవాళికి రక్షణ అనేటటువంటిది లభించింది. అందుకే ఇక్కడ మనం చదివాం, ఆయన రక్షణ ద్వారా ఏం చేస్తూ వచ్చాడు? మనలను విమోచిస్తూ వచ్చాడు. మనలను విమోచించి, అక్కడ ఇంకా మనం చూస్తాం, మన పాపముల నుండి విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. కాబట్టి ఆ రీతిగా విమోచించబడినటువంటి నీవు నేను తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా చేయబడుతూ వచ్చాం. కాబట్టి మనం చూసాం, ఇంతకుముందే యాజకులు వారి పని ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం. తర్వాత రాజ్యం అంటే ఏంటో మనం చూస్తూ వచ్చాం. సామాన్యంగా వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి. కాబట్టి ఆ రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు అనేది మనం చూస్తూ వచ్చాం గత వారం. ఈ వారం ఎవరు ప్రవేశింపరు అనేటటువంటిది మనం చూద్దాం. తద్వారా ఒకవేళ అటువంటి లక్షణాలు మన జీవితంలో గాన ఉంటే మనం ప్రభు దగ్గర క్షమాపణ కోరి ప్రభు రాజ్యానికి యోగ్యులైన వారంగా. అందుకే అన్నగారు ఒక మాట చెప్పాడు, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కదా. అందరూ కన్యకలే అంటే అందరూ రక్షించబడిన వారే. అయితే బుద్ధి కలిగిన వారు సిద్ధపడి ఉన్నారు. ప్రభు స్వరము, పెండ్లి కుమారుని స్వరం వినబడినప్పుడు వారు లోపలికి ప్రవేశించబడ్డారు. లేనివారు వెలుపట వదిలివేయబడ్డారు. వీరు తలుపు కొట్టినప్పుడు ఒక మాట వినబడింది, ఏమనంటే, మీరు ఎరగనన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ రక్షించబడినప్పటికీ కూడా నీ నా జీవితాల్లో సరైనటువంటి సిద్ధపాటు లేకపోతే వెలుపటి చీకటిలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభువుతో కూడా ఆ పాలనలో, ఆ విందులో ప్రవేశించేటువంటి అర్హత కోల్పోతాం. కనుకనే మన జీవితాన్ని, అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, మనము జాగ్రత్త కలిగి మన రక్షణను కాపాడుకొనొచ్చు లేదా కొనసాగించుకొనొచ్చు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి మన రక్షణని మనం కొనసాగించుకుంటూ ఉండాలి. అలా లేకపోతే విడిచిపెట్టబడినటువంటి వారమై వెలుపటి చీకటిలో అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట ఉంటాయి. అటువంటి దుస్థితిలో ఉండే వారంగా మనం ఉంటాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ సిద్ధపాటు ఎలా ఉంది? రండి చూద్దాం. మొదటిదిగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం. ఎవరు ఆ రాజ్యములో ప్రవేశింపరు? 23వ అధ్యాయము 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందరూ ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపని. కాబట్టి మొదటిది ఎవరు అంటే వేషధారులు కదా. మనకు వేషధారులు అంటే ఎంత ప్రేమ అంటే కదా, ఎంత ప్రేమ అండి మన వేషధారులు అంటే. ఎంత ప్రేమ, చెప్పనలవి కానటువంటి ప్రేమ కదా వేషధారులు అంటే. నేను 90 ఆ ప్రాంతాల్లో ట్యూషన్ చెప్తా ఉన్నా ఒక చోట.
అప్పటికి మారు మనసు పొందిండ ఒక ఇన్స్టిట్యూట్లో ట్యూషన్ చెప్తా ఉన్నా, సైన్స్ బయాలజీ చెప్తా ఉంటే ఆ ప్రిన్సిపల్ నా దగ్గరికి ఒక అమ్మాయిని పుస్తకం ఇచ్చి పంపించాడు. నాకు అర్థం కాల, ఏంటి ఎందుకు పంపించాడమ్మా అన్న. తెలియదు సార్ అంది. సరే పుస్తకం చూసా, ఇది బయాలజీ కాదు, ఏంటబ్బా అనుకున్నా. సరే పైన కవర్ చూస్తే ఆ కవర్ మీద ఏముందంటే వేషధారుల బొమ్మలు ఉన్నాయి. అంటే మీకు అర్థమైందండి, వేషధారుల బొమ్మలు అంటే సినిమా వాళ్ళ బొమ్మలు. వాళ్ళు చేసే పని అంతా ఏంది, మొహానికి రంగులు వేసుకొని కదా, వాళ్ళదంతా వేషం, మొహాలకి రంగులు వేసుకోవటమే కదా వాళ్ళు చేసేది, వేషధారులు వాళ్ళు. అది తీసుకొస్తే అప్పుడు ఆ అట్ట తీసి చించేసా. ఆ అమ్మాయి ఆ రోజు ఏడ్చిందండి, విపరీతంగా ఏడ్చింది. అప్పటి నుంచి ఎవరు కూడా సినిమా వాళ్ళ బొమ్మల్లో వేసుకొని రారు. కాబట్టే ఈనాడు సినిమా వాళ్ళకి ఫ్యాన్సులు, సినిమా వాళ్ళ కోసం ఏంటండి ప్రాణాలు పోగొట్టుకోవటాలు, ఆస్తులు పోగొట్టుకోవటాలు కదా. వాళ్ళు చేసేదేంటి, వాళ్ళు ఎందుకు వేషం వేస్తున్నారు, వాళ్ళ భుక్తి కోసం. వాడు నీకు వచ్చి రూపాయి ఇవ్వడు, నీకు వచ్చి రూపాయి ఇవ్వరు వాళ్ళు. కానీ వారి భుక్తి కోసం కోట్లు కోట్లు సంపాదించుకోవటానికి వాళ్ళు వేసే వేషానికి మనం బలైపోతూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, జాగ్రత్త. ఈనాడు మన జీవితాల్లో కూడా అదే ప్రతిబింబిస్తూ ఉంది. వారిని చూసి వారిలాగా నేనుండాలా. ఆ క్రాపులు అట్లాగే ఉంటాయి కదండి. ఆ యొక్క ఇంకా రకరకాలు ఉన్నాయి, చెప్పటం భావ్యం కాదు కదా. రకరకాలైన వాళ్ళు ఏ వస్త్రం వేసుకుంటే ఆ వస్త్రం, వాళ్ళ పేర్లు పెట్టి ఈనాడు చీరలు, ఇదేదో అనుష్క చీర అంట, ఇదేదో ఇంకో చీర అంట, ఆ చీర అంట, ఈ చీర అంట. ఎంత విచారం అండి, ఎంత విచారం. దేవుని బిడ్డలంగా దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించేటటువంటి వారంగా అటువంటి వేషాలకి మనం దూరంగా ఉండాల్సిన వారంగా మనం ఉంటాం. ఒకవేళ మన జీవితంలో మనం వేషధారణ కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఆ రాజ్యంలో మనం భాగస్థులం కాలేము అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కనుకనే ఇక్కడ అనేక పర్యాయాలు అక్కడ అంటా ఉన్నది ఏంటంటే, వేషధారులారా మీరు ప్రవేశించే వారిని ప్రవేశింపని. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు ఎలా ఉన్నాయి మన జీవితాలు? నటిస్తూ ఉన్నామా, వేషమేస్తూ ఉన్నామా? ఎలా ఉన్నాయి మన జీవితాలు? మన జీవితాలను మనం సరిదిద్దుకోవాల్సినటువంటి వారంగా మనం ఉంటాము. రెండవదిగా మనం గమనిస్తే గనక లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని చెప్పాను. కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే, ప్రభు పిలుస్తూ వచ్చాడు. పిలిస్తే ఒకడంటాడు, నా తండ్రి చనిపోయాడయ్యా, నేను ఆయన్ని పాతి పెట్టుకొని వస్తా. రెండోవాడు అంటాడు, వస్తాను కానీ ఇంటికెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తానయ్యా కదా. అనేకమైన సాకులు చెప్పేవారంగా మనం ఉంటాము దేవుని రాజ్యం కొరకై కదా. చాలామంది ఈనాడు ఎలా ఉన్నారంటే, అయ్యా పరిస్థితులు బాగలేదు, మనం పరిస్థితులు చూస్తూ ఉంటే భయంకరంగా ఉన్నాయి, అంత్య దినాలయ్యాయి, అపాయకరమైన దినాలయ్యా, మారు మనసు పొందండి అయ్యా అని మనం బ్రతిమాలుతూ ఉంటే కదా. మనం బ్రతిమాలుతూ ఉంటే కొంచెం ఆగండి అంకుల్, కొంచెం డిగ్రీ అయిపోయాక అంటే ఉద్యోగం వచ్చినాక
ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళైనాక అంకుల్, పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక ఇంకా ముసలోడు అయి నువ్వేం చేస్తావు కదా. ఈ రీతిగా ఒకసారి ఎడ్వర్డ్ విలియమ్స్ అనే వాక్యం చెప్తూ ఉంటాడు. అతనికి ఒక అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అంకుల్ మా అక్క పరిస్థితి బాగాలేదు, తాను చనిపోవాలనే తీర్మానం కలిగి ఉంది, మీరు ఒకసారి అక్కతో మాట్లాడండి అంకుల్ అన్నాడు. సరే, తాను కౌన్సిలింగ్ చేస్తూ వచ్చాడు. కౌన్సిలింగ్ చేస్తూ వచ్చి తర్వాత ఆమెని అడిగాడు, అమ్మా తీర్మానం చెయ్యి, పాపాలు ఒప్పుకో అంటే, ఆ మంది ఎగ్జామ్స్ ఉన్నాయి అంకుల్, అవి అయిపోయినాక రేపటితో అయిపోతాయి ఎగ్జామ్స్, అవి అయిపోయినాక నేను తీర్మానం చేస్తాను అంకుల్ అన్న. సరేనమ్మా ప్రార్థన చేసుకో అన్నాడు. ఆమె ఆ రీతిగా ఆ తెల్లారే కాలేజీకి వెళ్ళొస్తూ ఉంది. ఇంటి ముందుకు వచ్చింది, ఆ డివైడర్ దాటి ఇంటి దగ్గరికి రావాలి, డివైడర్ దాటబోతా ఉంది. ఈ లోపుగా ట్రాక్టర్ వచ్చి గుద్దేసింది. అక్కడికక్కడే ప్రాణం పోయింది స్పాట్లో. రాత్రే అడిగాడు తీర్మానం చెయ్యమ్మా అని, రేపు చేస్తా అంది. చెయ్యక ముందే. అందుకే మనం చూస్తాం అపవాది అయినటువంటి సాతానుడు ఎలా తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. వాడు మింగివేస్తూ ఉన్నాడు. వాడి ఉద్దేశం ఒకటే, పరలోక రాజ్యంలోనికి వెళ్ళకూడదు వీళ్ళు. కనుక జాగ్రత్త ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి. ఈనాడు నీనా జీవితాలు ఎలా ఉన్నాయి? సాకులు చెప్పేవారంగా మనం ఉంటా ఉన్నాం. అనేక పర్యాయాలు సాకులు చెప్తా ఉన్నాం. ఇప్పుడు కాదులేని వాయిదాలేస్తూ ఉన్నాం. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. 6వ అధ్యాయములో ఇది మరొకటి చూడండి, 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందుటట్టు వారిని మరలా నూతన పరచటం అసాధ్యమంట. ఒకరేమో వాయిదాలేస్తూ ఉన్నారు, ఒకరేమో మారు మనసు పొందామని చెప్పి కూడా ఎలా ఉన్నారంటే లోక సంబంధమైనటువంటి విషయాల్లోనే చెప్పచ్చో లేదో కానీ ఈ ఊరికి చెందినటువంటి ఒక అమ్మాయే ఆ రీతిగా ఉరి పెట్టుకొని చనిపోయింది. మారు మనసు పొందింది, బాప్తీసం తీసుకుంది, ఉరి పెట్టుకొని చనిపోయింది. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, గుర్తొచ్చిందో లేదో కానీ కదా. అలా ఏదో పొందామన్నటువంటి రీతిగా ఉండకూడదండి. హృదయపూర్వకముగా. అందుకే ప్రభు అన్నాడు, మీరు ఆరాధించేవారు ఎట్లా ఉండాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ. అలా హృదయపూర్వకముగా ఆరాధించేవారంగా ఉంటే అటువంటి దుస్థితికి మనం లోను కాని వారంగా మనం ఉంటాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, జాగ్రత్త. పరిస్థితులు ఏమంతా క్షేమకరంగా లేవు. రండి మూడవదిగా మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త
19వ అధ్యాయము 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచు. కారణం ఏంటిదంటే, ఒక అతను వచ్చాడు, అయ్యా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనే మంచి కార్యం చేయాలన్నాడు. ఏ మంచి కార్యం చేయాలి అంటే ఆయన అంటా ఉన్నాడు, నీ ఆజ్ఞలన్నింటినీ అనుసరించు, ఆజ్ఞలన్నింటినీ గైకొను అంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ గైకొంటా ఉన్నా, ఆజ్ఞలన్నీ గైకొంటానే ఉన్నా. అయితే ఆయన అన్నాడు, నీకొకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు, నీవు వచ్చి నన్ను వెంబడించు. అయితే అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో ప్రభు అంటా ఉన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. ఒకవేళ ధనవంతుడే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించడం దుర్లభమైతే అబ్రహాం ప్రవేశించడు. అబ్రహాముకి అప్పుడున్న ఆస్తి కనుక లెక్కేసుకుంటే ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడు ఆయనే అవుతాడు. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఆయనకున్నటువంటి దాసులు ఎంతమంది, ఆయనకున్నటువంటి ఆస్తులు ఎంతమంది అనేది. అవన్నీ లెక్కేసుకుంటే ప్రపంచంలో మొట్టమొదటి ధనవంతుడు అతడే. అయితే అతడు తన ధనమందు తన దృష్టి నిలపలేదు. కానీ ముగ్గురు కనపడ్డారు, వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఏం చేశాడు అబ్రాహాం? పరిగెత్తాడు, సాగిలపడ్డాడు. అయ్యి నేనెంత ధనవంతుడిని, నేను పరిగెత్తాలా, సాగిలపడాలా? లేదు, పరిగెత్తి సాగిలపడ్డాడు. అది అబ్రహాము యొక్క జీవితం. అందుకే ఈ పొట్టి జక్కయ్య యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. పరిగెత్తాడు, కనబడలా జనంలో, చెట్టెక్కాడు. వింతగా చూస్తా ఉన్నారు, ఈడేంటి ఇంత ఆస్తిపరుడేంటి, వీడేంటి ఈ చెట్టు ఎక్కటం ఏంటి? సరాసరి వచ్చి ఆగాడు యేసుప్రభు అక్కడికి. జక్కయ్య కిందకి దిగు, ఈరోజు నేను నీ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నాడు ఏమని, ఇతడును అబ్రహాము కుమారుడే. లోకానికి తెలిసింది వాడు పాపి అని, దేవునికి తెలిసింది అబ్రహాము కుమారుడని. కారణం ఏంటిదంటే, ఆయన ఎప్పుడైతే ఆయన ఇంటిలోనికి వెళ్ళాడు, ఆయన హృదయంలోనికి వెళ్ళాడు, ఆ జీవితం అంతా మారిపోయింది. నేను ఎవరి యొద్ద అయినా అన్యాయంగా తీసుకుంటే 2 అంతలు ఇచ్చేస్తా, ఇదిగో నా ఆస్తిలో సగభాగం పంచేస్తా. ఇంకేముంటుంది ఆయనకి? 4 అంతలు ఇస్తారంట. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు ఇచ్చి సగభాగం పేదవాళ్ళకి ఇచ్చేది, ఇంకా ఆయన దగ్గర ఏముంటుంది కదా. ఆయన ధనాన్ని చూసుకోలే, ప్రభువుని చూశాడు. ఆ కారణం చేత అబ్రహాము కుమారుడు కదా. మనందరికీ తెలుసు, మనం ఉదయాన్నే లేచిన తర్వాత, మన ఉదయాన్నే సహజంగా చాలామంది పళ్ళు తోమేది ఏంటంటే టూత్పేస్ట్, కాల్గేట్ టూత్పేస్ట్ కదా. ఒకప్పుడు కాల్గేట్ పౌడర్ చేసుకొని రోడ్లెమ్మడి తిరిగి అమ్ముతూ వచ్చేవాడు. ఆ తర్వాత ప్యాకెట్లు చేసి అమ్మాడు. ఆ తర్వాత పేస్ట్ చేసి రోడ్లెమ్మటి అమ్మాడు. తర్వాత పెరిగింది ఆదాయం. విపరీతమైన ధనవంతుడయ్యాడు. మొదట్లో 10% అన్నాడు, తర్వాత 50% నీదే అన్నాడు. ఇంకా పెరిగిపోయింది. ప్రభువా సమస్తము నీదే, నా అవసరాల కొరకే నేను తీసుకుంటా.
కనుక ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించటం అసంభవం. అంటే ఎవరి మనసు అయితే ధనము మీద ఉంటుందో, అందుకే మత్తయి సువార్తలోనే మనం ఒక మాట చూస్తాం, ఎవడును దేవునికిని సిరికిని దాసుడిగా ఉండలేడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీ హృదయం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉందా? నీ ధనము దగ్గర ఉందా? పరిశీలన చేసుకుందాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మూడవదిగా మనం చూస్తూ వచ్చాం, ఎవరు ప్రవేశించలేరు అంటే ధనం మీద మనస్సు కలిగినటువంటి వారు, ధనం మీద మనస్సు కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అనేది మనం చూస్తాం. నాలుగవదిగా మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు మాకు రాజు కావాలని అడిగారు? మాకు రాజు కావాలని అడిగిన కారణం ఏంటిది అంటే, సమూయేలు యొక్క కుమారులు వారు న్యాయాధిపతులుగా ఉంటూ వారు చేస్తూ ఉన్నటువంటి పని ఏంటిది అంటే, సమూయేలు వలె న్యాయాన్ని తీర్చకుండా వారు డబ్బు తీసుకొని, వారు లంచము తీసుకొని వారు న్యాయము తీరుస్తూ ఉన్నారు. అంటే అన్యాయము చేస్తాం. ఆ కారణం చేత ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా నీలాంటి వాళ్ళు కాదు నీ పిల్లలు, మాకొక లోక మర్యాద చొప్పున మాకొక రాజు కదా, ప్రభువుని అడిగి ఉండాల్సిందే. ప్రభా, సమూయేలు లాంటి ఇంకొక న్యాయాధిపతిని ఇవ్వయ్యా, సమూయేలు సరిగా లేడయ్యా అని అడిగి ఉండాల్సింది. అలా కాకుండా లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలనటం దేవుని దృష్టికి అంగీకారము కానిదిగా ఉంది. కాబట్టే అన్యాయస్తులు ఎందుకు అన్యాయం చేస్తారు అంటే, లంచము తీసుకొని, ఏదో ప్రలోభలకు లొంగి, వారికి ఏదో ప్రలోభం ఉంటుంది, తన బంధువు, తన రక్త సంబంధికు, తన స్నేహితుడు, లేదా ఏదైనా డబ్బు తీసుకున్నాడు, లేదా ఏదైనా మరేదైనా ఆ కారణం చేత న్యాయాన్ని న్యాయంగా తీర్చలేక న్యాయాన్ని అన్యాయానికి మార్చేసేవారుగా ఉంటా ఉన్నారు. ఎంత విచారకరమైనటువంటి విషయం! అట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అనేది మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు ఆత్మీయమైనటువంటి జీవిత యాత్రలో మన జీవితాలు ఏ రీతిగా కొనసాగుతూ ఉన్నాయి, కనుక మన జీవితాల్లో ఒకవేళ ఇటువంటివి మనం కలిగిన వారంగా కానీ ఉంటే, తండ్రికి దేవునికి రాజ్యముగా, ఆ రాజ్యములో నీవు నేను పాలిభాగస్థులము కాలేము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ఐదవదిగా మనం గమనిస్తే గనక గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. భేదము లేదు. అక్కడ మొత్తం 15 ఉన్నాయి.
అవన్నీ ఏమిటి అంటే మనం గమనిస్తే కనుక 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అనేటటువంటి మాట మనం చూస్తూ 21వ వచనములో వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనురని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అక్కడ 15 సంఘటనలు ఉన్నాయి, 15 విషయాలు ఉన్నాయి అక్కడ. ఇందాక మనం చదివినటువంటి వాటిల్లోనే కొన్ని ఇక్కడ కూడా వచ్చి ఉన్నాయి. కాబట్టి శరీర కార్యాలు కదా, అందుకే ప్రభు అంటాడు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు. శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నాను అంటాడు. కనుక ప్రియమైన సహోదరు, అంటే శరీరము దాని ఇచ్చలంటే శరీరము దాని కార్యాలు, వాటిని సిలువ వేసినటువంటి వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. శరీరం ఏమనుకుంటుంది కదా, శరీరము చూడు నాకెంత కండలున్నాయో, నన్నెవుడురా ఎదిరించేది కదా, నాకింతమంది ఉన్నారు చూసారా, నాకింత బలగం ఉందో చూసారా. అందుకే సహజంగా చూస్తారు కదా, ఇదివరలో అండి, ఇప్పుడు కాదు, ఇదివరలో పెళ్లి సంబంధాలు చూడటానికి వెళ్ళేటప్పుడు ఇదివరలో చూసేవాళ్ళు అంట, 2 విషయాలు చూసేవాళ్ళు ప్రాముఖ్యంగా. ఏంటి అంటే మొదటిది ఇంటికి వెళ్ళంగానే అడిగేవాళ్ళు అంట, మీరెంతమంది అని. మేము ఒక 7 అన్నదమ్ములం అయ్యా, ఒక 2 అక్క చెల్లెళ్ళు అయ్యా. అట్లయితే ఓకే, ఎందుకు, బలగం కోసం. రెండోది అడిగేవాళ్ళు అంట, ఏంటి అంటే మీ ఇంట్లో ఎన్ని ఎలుకలు పిల్లులు ఉన్నాయని. ఎలుకలు పిల్లులకి ఏం సంబంధం, పెళ్ళికి ఎలుకలకి పిల్లికి ఏం సంబంధం. పెళ్ళికి పోతా పిల్లిని సంకబెట్టుకెళ్ళినట్టు అన్నట్టు కదా, ఎలుకలు పిల్లులకి ఏం సంబంధం అవి అడిగేవాళ్ళంట. చూసేవాళ్ళంట తెలంగాణలో ఎలుకలు ఏమైనా తిరుగుతున్నాయా లేదా, పిల్లు ఉందా లేదా అని చూసేవాళ్ళంట. ఎలుకలు తిరుగుతా పిల్లుంటా మాకు ఓకే. ఎందుకు ఎలుకలు ఎందుకు ఉంటాయి, ధాన్యం ఉంటే ఉంటాయి ఎలుకలు అంటే దాని అర్థమైంది ఆ ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉంది అంటే పంట బాగా ఉంది అనే అర్థం. ఈ 2 చూసేవాళ్ళు, ఈ 2 చూసి సంబంధాన్ని ఖాయం చేసుకునేవాళ్ళంట. అయితే ఈరోజు ఎంతమంది అంటే ఇద్దరు ఒక్కళ్ళైతే బాగుండేదిగా కదా, ఈరోజు అట్లా అయిపోయింది కదా. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, అవి శరీర కార్యాలు, బలగం, నా బలగం, అవి కాదు, అవి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అందుకే వీటిని ఏమన్నారంటే మన్నైనది వెనకటి వలె మరలామంటికి చేరును అనేది చెప్పాడు. క్షయమైనది అక్షయతను ధరించుకోదు. క్షయమైనది క్షయమైపోతుంది. అక్షయతను ధరించుకున్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశించగలరు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు ఆయన రాజ్యము అని ఆయన రక్తంతో కడగబడినటువంటి వారంగా ఆయన రాజ్యము అనేటువంటి పిలువబడినటువంటి మన జీవితాల్లో ఒకవేళ ఇలాంటివేమైనా ఉన్నవేమో మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. 6వదిగా చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. అమ్మా, అపవిత్రులైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కావురని మీకు నిశ్చయముగా తెలియను. కాబట్టి 4 నుండి మనకు ఇక్కడ కూడా కొన్ని విషయాలు ఉన్నాయి కదా. అక్కడ లేనటువంటివి ఇక్కడ కొన్ని ఉన్నాయి. చూడండి, కృతజ్ఞతావచనమే వచింపవలెను కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు.
అవి మీకు తాగు కదా. ఈనాడు లేచింది మొదలు మనం అయ్యే. ఈరోజు ఉదయం లేస్తే మరలా 24 గంటలు మనం చూసిన అవే వస్తాయి కదా. ఏంటది? జబర్దస్తులు, ఎక్స్ట్రా జబర్దస్తులు, లేకపోతే ఇంకా రకరకాలు. అక్కడ ఏముంటాయి? దానిలో ఏమింటున్నాం మనం? సరస్వక్తులు, బూతులు కదా. అయ్యేనా దానిలో ఉండేది? అవేనా ఉండేది కదా. ఈనాడు సాతానుడు ఎంతగా మనిషిని పతనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అంటే కనుక జాగ్రత్త సుమ. డ్రామా కంపెనీ అంట కదా, సీరియళ్ళు. ఒక ఆయన భలే చెప్తాడండి. ఆయన ఏదో చెప్పాడు, ఆయన భలే చెప్పాడు ఒకసారి, నాకు అది గుర్తులేదు కానీ, నీ భార్యని ఎల్లగొట్టాలంటే ఇదిగో ఈ సీరియల్ చూడు, నీ తల్లిని అనాథాశ్రమానికి పంపించాలంటే ఇదిగో ఈ సీరియల్ చూడు. అట్లా ఏదో భలే చెప్పాడండి. సీరియల్ ఒక్కొక్కటి ఒక్కోదానికి అన్వయించి. ఈనాడు అన్నీ అవే, మనం చూసేవన్నీ అవే, మనం నేర్చుకునేవన్నీ అవే. ఆ కారణం చేతనే కుటుంబాలు ఈనాడు సరిగా ఉండటం లేదండి. కుటుంబాలు సరిగా ఉండటం లేదు. కనుక ప్రియమైన సహోదరుడా జాగ్రత్త. రండి 7వదిగా మనం చూద్దాం. రండి 7వదిగా చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనం. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయును. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, అది ఎందుకు చెప్పాడు అంటే, విత్తనాల్ని తన పొలంలో నాటాడు. అయితే యజమానుడు నిద్రించే సమయంలో శత్రువు వచ్చి ఏం చేసింది? గురుగులు నాటింది కదా. విత్తనాలు, మంచి విత్తనాలు బుద్ధి కలిగిన కన్యకలకు సాదృశ్యమైతే, గురుగులు బుద్ధి లేని కన్యకలకు సాదృశ్యం కదా. పీకేస్తామయ్య అంటే వద్దు, పీకొద్దు. పీకితే మంచి విత్తనాలు కూడా ఊడొస్తాయి, జాగ్రత్త. కాబట్టి పంట నూర్చే సమయం వచ్చింది. నూర్చిన తర్వాత ప్రభు చెప్పాడు, గురుగులను తీసుకొని వెళ్ళి కాల్చివేయండి, మంచి విత్తనాలని కొట్టులో వేయండి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే అక్కడ చెప్తా ఉన్నాడు, మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని అని అక్కడ ప్రత్యేకంగా ఒక మాట చెప్పాడు. ఏంటి? దుర్నీతి పరులను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాము. కనుక దుర్నీతి పరులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. దేవుని రాజ్యము అక్కడ మనం చదువుతూ వచ్చింది ఏంటి అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనములో మనం ఏం చదువుతూ వచ్చామంటే, తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను. కాబట్టి ఆయన రక్తం కార్చింది, కల్వరి శిలువలో తాను బలైనటువంటి ఉద్దేశం ఏంటిదంటే, నిన్ను నన్ను ఆయన రాజ్యముగా చేయటానికి. అయితే ఆయన రాజ్యములో ప్రవేశించకుండా ఒకవేళ ఏమైనా ఇటువంటివి మన జీవితంలో ఆటంకములుంటే ప్రభు సన్నిధిలో చేరి, ప్రభు పాదాల చెంత పట్టుకొని, ప్రభా ఇదిగో దుర్నీతి నాలో ఉందయ్యా, ప్రభా ఇదిగో వేషధారణ నాలో ఉందయ్యా, ప్రభా ఇదిగో శరీర కార్యాలు నాలో ఉన్నాయ్యా, ప్రభా కనికరించయ్యా, ధనం పైన వ్యామోహం ఉందయ్యా, ప్రభా కనికరించు, క్షమించు అని క్షమాపణ కోరి, ఆ రీతిగా మనలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకొని ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించేదాని కొరకైనా, ఆ కృపను పొందేదాని కొరకై ప్రభు పాదాల చెంత క్షమాపణ కోరదాం.
అటు క్షమాపణకు